దేవుడు వాగ్దానము చేసిన దేవుడు మన జీవితంలో నెరవేర్చబడాలి అంటే అబ్రహాముకు పిలిచి చెప్తున్నాడు, నీ కార్యాలు జరిగిస్తానని, నీ తండ్రిగా చేస్తానని చెప్తున్నాడు. ఆ అబ్రహాముకు చెప్తున్నాడు, ఇదిగో నా సన్నిధిలో నువ్వు క్రమంగా నిలిచి ఉండి నువ్వేం చేయాలి అంటే నిందారహితంగా ఉండగలవు, అప్పుడు నువ్వు దీవించబడతావు. హల్లెలూయా. రెండవదిగా ఇసాకు యాకోబుతో చెప్తున్నాడు, నువ్వు అన్యజనులతో సహవాసము చేసి అన్య స్త్రీలను నువ్వు వివాహం చేసుకోవడానికి వీల్లేదు. నీ ఇష్టాన్ని కాదు, ఏం చేయాలంటే దేవుని ఇష్టాన్ని నువ్వు తీసుకోగలిగితే, దేవుడు సర్వశక్తివంతుడు అన్న సంగతి నీకు తెలియగలిగితే, నీ జీవితంలో తన పితరులకు చేసిన వాగ్దానాలన్నీ కూడా నీ జీవితంలో చేయడానికి ఆయన ఇష్టపడే దేవుడు. అబ్రహాము ఆశీర్వదించబడాలి, సర్వశక్తి కలిగి కార్యాలు చూడాలి అంటే నిందారహితంగా బ్రతకాలి. ఇసాకు యాకోబుతో చెప్తున్నాడు, ఆయన సర్వశక్తి గల కార్యాలు నీ జీవితంలో జరగాలి అంటే నేను చెప్పినట్లు నా తండ్రి ఇక్కడ ఉన్న వారిని కాదు, నీవు ఎక్కడైతే దేవుని చిత్తం ఉందో అక్కడికి వెళ్ళి వారిని వివాహం చేసుకొని చేర్చుకోవాలి అని చెప్తున్నాడు. మూడవదిగా యాకోబు ద్వారా చెప్తున్నాడు, నువ్వు యాకోబుకి చెప్తున్నాడు, నువ్వు ఏ వాగ్దానం అయితే చేశావో, ఏదైతే నువ్వు నిబంధన చేసుకున్నావో, నిబంధనలోనే నీ ఆశీర్వాదము, నీ వాగ్దానము దాచబడి ఉన్నది. దేవుడు సర్వశక్తివంతుడు. ఆ సర్వశక్తివంతుడికి నువ్వు ఏం చేయగలగాలంటే భయము కలిగి ఉండగలగాలి. హల్లెలూయా. ఆ సర్వశక్తివంతుడు దేవుడు చెప్తున్నాడు, ఈ ఫిబ్రవరి నెలల్లో నా సర్వశక్తి కలిగిన ఆయన సర్వశక్తివంతుడు అన్న సంగతిని నువ్వు జ్ఞాపకం చేసుకొని ఆయనకి సర్వాధికారం ఇవ్వగలిగితే ఆయన మీ జీవితాల్లో ఎప్పుడో చేసిన వాగ్దానాలు ఈ నెలలో జరగడానికి దేవుడు సహాయపడబోతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన వాగ్దానము చేస్తే నువ్వు చేయవలసిన నిబంధనను నువ్వు ముందుగా చేయవలసింది ఏంటి అంటే ఆయనతో నువ్వు నిందారహితంగా ఆయన ఎదుట బ్రతకాలి. రెండవదిగా ఆయన చిత్తాన్ని చేయాలి. మూడవదిగా ఆయనతో నువ్వు చేసుకున్న నిబంధనను నెరవేర్చడానికి ఇష్టపడే వ్యక్తిగా ఉండగలగాలి. నువ్వు నా కుమారుడు, నువ్వు నా సొత్తు, నేను నిన్ను కని ఉన్నాను అంతే. హల్లెలూయా. నేను నిన్ను కని ఉన్నాను, నువ్వు నా కుమారుడు, నువ్వు నా సొత్తు, నేను నిన్ను కన్నాను అంటే సర్వశక్తివంతుడైన దేవుడు తన సొత్తు అని నేను కని ఉన్నానని మాట ఇస్తే మనం దేని గురించి కలవరపడవలసిన అవసరము లేదు. హల్లెలూయా. నెలలో చెప్తున్నాడు దేవుడు, ఇదిగో ఏది అడుగు అది నీకు ఇస్తాడంతే. నువ్వు అడిగితే నువ్వు దిగంతములు కూడా ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఏమై ఉన్నాడంటే సర్వశక్తివంతుడై ఉన్నాడు. హల్లెలూయా. ఏ పరిస్థితికైనా సమాధానం దొరుకుతుంది నీకు. ఏ ఇరుకుకైనా సరే విశాలత కలగ చేయడానికి ఆయన దగ్గర కృప ఉంది. ఆయన దగ్గర